క్లాషెస్ ప్లీజ్. నేను కౌంటర్ దగ్గర వెళ్ళినాక బట్లర్స్ వచ్చారు. బట్లర్స్ చేతిలో క్లాషెస్ ఉన్నాయి. ఆ క్లాషెస్ చూసంగానే కొంచెం భయంగా వేసింది, ఎందుకంటే ఆ క్లాషెస్ లో ఏముంటుందో ఏమో తెలీదు. ఎందుకంటే ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ లో ట్విస్ట్ టర్న్స్ ఎన్నో ఉంటాయి. ఇక్కడ హోమ్ కుక్స్ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? మీ పక్కనున్న క్లాషుల మీద చెయ్యి పెట్టండి. ఎప్పుడైతే షెఫ్ చలపతి గారు ఆ క్లాషెస్ మీద చెయ్యి పెట్టమన్నారో అప్పుడే నా చెయ్యి షివర్ అయ్యింది. దీంట్లో ఏముంటుందో. Are you ready? Yes, chef. The countdown begins. 3, 2, 1, go! ఒకటేసారి క్లాషే తీయగానే స్ట్రాబెర్రీస్ కనిపించినాయి. అస్సలు నేను చాలా హ్యాపీ ఉండే అప్పుడు ఆ మూమెంట్లో. అది రావగానే నా మైండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. నేను ఏ డిష్ చేయాలి, నేను ఎట్లా నా ఏప్రిన్ సంపాదించుకోవాలి అని. క్లాష్ అలా ఓపెన్ చేస్తుంటే లోపల ఎగ్ ప్లాంట్ ఉంది. అండ్ ఎగ్ ప్లాంట్ ఏంటి, ఎగ్ ప్లాంట్తో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ నా ఛాలెంజ్ ఏంటో కానీ నాకు సరిగ్గా తెలీదు. సో జడ్జెస్ ఏం చెప్తున్నారు అనేది నా మైండ్లో రన్ అవుతుంది. ఏంటి ఇంగ్రీడియంట్స్ చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఫేస్ లో ఒక గ్లో వచ్చేసింది. ఈ ఛాలెంజ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ చూడగానే నా మైండ్లో వచ్చింది, దీంతో ఏ డిష్ వండాలరా. అప్పుడు నాకు క్లిక్ అయింది, ఫిష్ టిక్కా మసాలా విత్ ట్రయో చట్నీ. మాస్టర్ షెఫ్ కిచెన్ లో చాలా ఈజీ అనిపిస్తుంది కదా షెఫ్. వాళ్ళ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చేసాము అండ్ వాళ్ళు డాన్స్ కూడా చేస్తున్నారు. సో ఏదైనా ట్విస్ట్ కూడా ఉండాలి కదా. ఆ ఛాలెంజ్కి ఒక ట్విస్ట్, ఒక టైం బాంబ్ ఉంది. ప్లీజ్ గెట్ ద టైం బాంబ్. అసలు ఈ టైం బాంబ్ చూసి ఐఎమ్ గోయింగ్ క్రేజీ. నా మైండ్ పోతుంది. ఈ టైం బాంబ్ ఎందుకు వచ్చింది? ఇంకొక ట్విస్ట్ వచ్చేసింది మాస్టర్ షెఫ్ కిచెన్లో. ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తున్నాయి. ఓ గాడ్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఈ ఛాలెంజ్కి మీకు ఇచ్చేది 60 నిమిషాలు.